నమస్తే. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఒక ప్రత్యేక వ్యక్తి దగ్గరకు వచ్చాము. వారు వచ్చేసి శ్రీ మలయాళ భగవద్పీఠ ట్రిపుల్ డివోషనల్ అధినేత డాక్టర్ శివనరసింహ తంత్రి గారు గురువు గారి దగ్గరకు వచ్చాము. వారు వచ్చేసి 30 ఏళ్ల అనుభవంతో కేరళ తాంత్రిక విద్యలు కానీ అలాగే జాతక రీత్యా అందరూ నవగ్రహాలు చూస్తూ ఉంటారు. నవగ్రహాలు కాకుండా ఇతరితర గ్రహాలతో ఎటువంటి జాతకం చూడాలో ఆయనకి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. వారితో మాట్లాడదాం వారి మాటల్లో. గురుగారు నమస్కారం. గురుగారు ఇప్పుడు జ్యేష్ఠ మాసం వచ్చింది, పైగా అధిక జ్యేష్ఠ మాసం. మనం ఏం చేసుకుంటే బాగుంటుంది? ఓకే, మాకు ఖచ్చితంగా అన్ని మాసాలు మంచి. అవును. కాకపోతే జ్యేష్ఠ మాసం వచ్చేసి వరకు సౌర్యమానం ప్లస్ చంద్రమానం ప్రకారం మనం చూస్తాం. మనం ఏంటంటే మొత్తం చంద్రమానం పరంగా చూస్తాం కాబట్టి సౌర్యమానం ప్రకారంగా అంటే సంక్రాంతి కార్యక్రమం ఒక రోజు అటు ఇటు అవుతుంది. కానీ చంద్రమానం ప్రకారంగా డిగ్రీస్లలో అటు ఇటు అయినప్పుడు ఏమైతే అంటే ఒక మాసం ఎక్కువ వచ్చేస్తుంది. ఆషాఢ మాసం రావచ్చు, ఆషాఢ మాసం రావచ్చు, ఒక్కొక్క మాసం లెక్కలు ఉంటాయి అన్నమాట. సిస్టమ్స్ పరంగా ఒక మాసం ఎక్కువ వచ్చేస్తుంది. చంద్రమానం పరంగా అంటే కొన్ని డిగ్రీస్ అటు ఇటు అయినప్పుడు కొంచెం మొత్తం అన్ని కూడినప్పుడు ఏ నక్షత్రం వచ్చినప్పుడు ఆ నక్షత్రం రోజు ఆ మాసానికి ఇది ఉంటుంది అన్నమాట. కృతిక నక్షత్రం రోజు వచ్చినప్పుడు దీపావళి అంటే కార్తీక పౌర్ణమి. ఒక్కొక్క నక్షత్రం రోజు చంద్రుడు వచ్చిన రోజు ఆ చంద్రమానం ప్రకారం చూస్తాం కాబట్టి ఏ నక్షత్రం రోజు చంద్రుడు ఆ నక్షత్రం తగ్గట్టు మాసం ఉంటుంది. ఓకే, ఆ మాసం తగ్గట్టు ఇది మనకి జ్యేష్ఠ మాసం అధిక మాసం ఎందుకు వచ్చిందంటే డిగ్రీలో చేసినప్పుడు ఈ టైంలో అధిక మాసం మారింది. ఇది సరే, మనకి ఇది కూడా ఒక లక్కనట్టే. అంటే జ్యేష్ఠ మాసం మొత్తం మనలో చెడుని మొత్తం తొలగించడానికి వస్తుంది మన కర్మ. కాకపోతే ఏంటంటే అధిక మాసంలో శుభకార్యాలు చేయకూడదు అన్నమాట. గృహప్రవేశాలు కానీ కళ్యాణాలు కానీ ఇలాంటివి ఉంటే కొన్ని చేయకూడదు. దాన ధర్మాలు కానీ దేవాలయ దర్శనం ఇవన్నీ చేసుకోవచ్చు. జపతపాలు అన్ని కూడా చేసుకోవచ్చు. అవన్నీ చేయడానికి విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. అధిక మాసంలో దేవ దర్శనాలు విశేష ఫలితాన్ని ఇస్తుంది. దేవ దర్శనాలు, తీర్థయాత్రలు, స్నానాలు, నది స్నానాలు, సముద్ర స్నానాలు ఇవన్నీ కూడా చాలా అధిక పుణ్య ఫలాన్ని ఇచ్చేది అన్నమాట. దాన ధర్మాలు చేయడం కార్యక్రమాలు చేసుకుంటారు. ఈ జ్యేష్ఠ మాసంలో స్వామివారి శని భగవాన్ అనుకోండి, ప్రతి శనివారం చాలా విశేషమైన దేవాలయ దర్శనాలు కానీ ఇవన్నీ చేసుకోవడం, సముద్ర స్నానం చేయడం. ఇంకోటి ఈ రోజు ఈ జ్యేష్ఠ మాసం మొత్తం మీరు మార్నింగ్ అవర్స్ లో వీలైతే ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఈ సంవత్సరం ఈ మాసం చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ లో చేసేసి ఇన్ఫిట్ పరంగా నడవండి. 8 పరంగా నడవండి. ప్రతి రోజు కూడా అంటే ఎక్కడ మామూలుగా బిల్డింగ్ నడవచ్చు. 8 ఇన్ఫిట్ పరంగా పెద్ద ఇన్ఫిట్ అనుకో, పెద్ద 8 తీసుకోండి. 8 ఆకారం తీసుకోండి. దాన్ని 8 టైమ్స్ నడవండి. ఒక నడిచి 1 టైం అట్లా 8 టైమ్స్ నడిస్తే చాలా మంచిది. ఇంకెక్కువ కూడా నడవచ్చు. కాకపోతే ఇన్ఫిట్ పరంగా నడవడం వల్ల ఎక్కువ వస్తాయి. మార్నింగ్ లేవడం, ఇదే కూడా జాగింగ్ చేసిన, వాకింగ్, మెడిటేషన్ చేయడం చాలా ముఖ్యమైనది. దాన ధర్మాలు చేయడం చాలా ఇదేనా. కాకపోతే ఈ మాసంలో ఖచ్చితంగా మనము మధ్యలో వెలిగి ఇది ఒక మధ్యలో వెళ్ళి ఎప్పుడైనా ఖాళీ ఉంచకూడదు. దీని మీద ఏదో ఒక బరువు వేయండి. మన పని లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచన ఎట్లా మనకు పేపర్ మీద వెయిట్ లేకపోతే ఎట్లా ఎగిరిపోతుంటుంది. శని ఇది జ్యేష్ఠ మాసం అంతా తిక్క అంటే ఏదో ఒక విధంగా ఇబ్బంది పడే ఆలోచన శక్తి ఉంటుంది మాసం అన్నమాట. అది నుంచి మనకు కొంచెం ధన రూపంగా అన్ని రూపంగా బాగుండడానికి మధ్యలో వెలిగి ఒక వెయిట్ పెట్టాను. అంటే ఈయన స్టోన్ పరంగా పెట్టొచ్చు, లేకపోతే లెడ్ రింగ్ పెట్టొచ్చు, లేకపోతే ఐరన్ రింగ్ పెట్టొచ్చు. జ్యేష్ఠ మాసం ఇంకా ముఖ్యంగా ఇన్ఫిట్ పరంగా నడవాలి ముఖ్యం అన్నమాట. జ్యేష్ఠ మాసం ఖచ్చితంగా చేయడం వల్ల అతి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది భగవంతుడు. దానం ధర్మం సంబంధించి చేయాలి ఖచ్చితంగా. చెప్పాను కదా, ధర్మ కర్మచార్యులు ఎట్లయితే ఉడుస్తున్నారో ఉడిచే వారికి బ్లాక్ కలర్ కుంకుమ తిప్పడం, తర్వాత సులభ్ కాంప్లెక్స్ ఉంటారు కదా, వారికి ఎవరికైనా కూడా 2 రూపీస్ నోట్ కానీ ఇప్పుడు తీసుకోరు కాబట్టి 20 రూపీస్ నోట్ ఇవ్వండి. సిల్వర్ కాంప్లెక్స్ లో ఇది చేయడం. ఇది కొన్ని చిన్న కార్యక్రమాలు. వీలైతే జ్యేష్ఠ మాసంలో బ్లాక్ కలర్ డ్రెస్సెస్ చేయడం. ఇంకన్నింటికన్నా చాలా ముఖ్యమైనది, ఎవరైనా మేస్త్రీలు ఉంటారు కదా, సిమెంట్ వర్క్ వచ్చేసి స్వామివారి కాబట్టి ఆ సిమెంట్ వర్క్ చేసే వాళ్ళందరూ వాళ్ళకి చెప్పులు ఇప్పేయడం చాలా మంచిది. ప్రత్యేకంగా ఈ రకం రంగు అని బ్లాక్ రంగు ఇప్పించచ్చు. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనది, వీలైతే ఈ శనివారం అయితే జ్యేష్ఠ మాసం శనివారంలో సాయంత్రం టైంలో, రాత్రి టైంలో మీ పాదరక్షలు ఉంటాయి కదా, పాత చెప్పులు పాదరక్షలు ఉంటే మీరు నడి రోడ్లు ఇచ్చిపెట్టేసి, 4 రోడ్లు ఉంటాయి కదా, 4 రోడ్లు ఇచ్చిపెట్టేసి మీ మీద ఉన్న కర్మ కానీ, శని దోషం కానీ, కర్మ దోషం కానీ, దిష్టి దోషం కానీ ఏమి అక్కడనే ఆగిపోతాయి. అంటే మన కాలం నుంచే ప్రాబ్లం వెళ్ళిపోతుంది అనమాట. అందునుంచే చెడు అనేది వెళ్ళిపోవడానికి కారణం స్వామివారి కాబట్టి, చెడుని తొలగించే కార్యం స్వామివారికి అప్పచెప్పారు కాబట్టి మన జ్యేష్ఠ మాసం స్వామివారికి అప్పచెప్పారు కాబట్టి, అందునుంచి జ్యేష్ఠ మాసం రావడం స్వామివారి జయంతి వస్తుంది కాబట్టి అందుకే అధిక జ్యేష్ఠం అంటే మనకు 2 మాసాలు వచ్చినాయి. సరే, ఆ 2 ధర్మ కర్మాన్ని మనము కర్మను తొలగించుకో 2 సార్లు వచ్చింది కాబట్టి 2 మాసాలు వచ్చినాయి కాబట్టి మన ధర్మాన్ని
దానము ధర్మం చేయడం కూడా చాలా మంచిది. మంచిది. దేవాలయ దర్శనం చేసుకోవడం ఉమ్. అంటే శుభకార్య అధిక మాసంలో కొంచెం సూర్యమాసంగా ఆ. సూర్యమాసంగా ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని మనము అంటే ఎక్కువ దేవాలయాలకి అది చేసుకోవాలి కాబట్టి శుభకార్యాలు గృహప్రవేశాలు కానీ కళ్యాణాలు కానీ ఇట్లా కోరికలు చేయకూడదు. ఉమ్. ఇవి ధర్మకార్యాలు ఏమైనా చేసుకోవచ్చు, పూజ Okay. కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. శుభంగా అన్ని కూడా హ్యాపీగా ఉంటారు. మనం ఇవన్నీ చేయడమే భగవంతుడు సృష్టించినాడు. పుణ్యఫలం ఉంటే మనం బాగుంటాం అనే ఆలోచనతో ఇన్ని కార్యక్రమాలు ఇచ్చారు. మనకు ఆరా పెంచుకోవాలి. ఉమ్. అవును. ఇప్పుడు ఇది జ్యేష్ఠ మాసంలో ఏమైతుందంటే మనలో ఒక ఆరా ఉంటుంది, ఒక పిచ్చాచి శక్తి ఉంటుంది, ఆరా శక్తి ఉంటుంది. ఉమ్. పిచ్చాచి శక్తి దగ్గరైన కొద్ది మన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవును. ఆరా పెరిగినది పిచ్చాచి దూరం అవుతుంటది. దూరం. ఇట్లా ఆరా శుద్ధి చేసుకునే కార్యక్రమం చేసేది. ఓకే. అంటే ఆరా శుద్ధి చేసుకోవడానికి మంచి శుభమైన జ్యేష్ఠ మాసం అనేది ఉంటది. ఆ స్వామివారి కార్యక్రమంతో విజయంగా మారిపోతాం. ఓకే. ఓకే గురుగారు. గురుగారు చెప్పినట్టుగా అందరూ డెఫినెట్ గా జ్యేష్ఠ మాసంలో గుళ్ళకి వెళ్తాము, దాన ధర్మాలు చేసుకుందాం. శుభం గురుగారు. సంవత్సరం